బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్లో అంతర్యుద్ధం రోజు రోజుకు ముదురుతుంది. అయితే నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ వెహికల్ పైన ఆత్మాహుతి దాడి జరిగింది. కానీ అందులో అన్ఫార్చునేట్లీ చిన్నపిల్లలు ఉన్నారు. ఆ దాడిలో 4 చిన్నపిల్లలు, దాంతోపాటు 38 మందికి గాయాలు కూడా అయ్యాయి. అయితే బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళే ఈ అటాక్ జరిపించారని కూడా పాకిస్తాన్ ఆరోపిస్తుంది. అయితే బలోచిస్తాన్ అదేవిధంగా పాకిస్తాన్ మధ్య కూడా అంతర్యుద్ధం అనేది రోజు రోజుకు ముదురుతుందని చెప్పాలి. ఎందుకంటే మాకు స్వతంత్ర దేశం కావాలి, బలోచిస్తాన్ను పాకిస్తాన్ నుంచి సపరేట్ చేయాలంటూ కూడా బలోచిస్తాన్ వేర్పాటువాదులు ఆ పాకిస్తాన్ ఆర్మీ పైన దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు, పాకిస్తాన్ ఆర్మీ వెహికల్స్ ని టార్గెట్ చేసుకుంటూ బలోచిస్తాన్ మెరుపు దాడులు చేస్తుంది. అయితే రీసెంట్ గా కూడా పాకిస్తాన్ లోని ఒక ఆర్మీ వెహికల్ పైన ఒక దాడి జరిగింది. అన్ఫార్చునేట్లీ ఆ దాడిలో చిన్నపిల్లలు ఉన్నారు. సో ఆ దాడిలో చాలా వరకు 4 చిన్నపిల్లలు చనిపోయారు. అదేవిధంగా 38 మందికి గాయాలయ్యాయి. బలోచిస్తాన్లోని కూస్దార్ ప్రావిన్స్లో ఈ ఘటన చోటు చేసుకుంది. బలోచ్ గ్రూపులే ఈ పని చేశాయంటూ కూడా పాకిస్తాన్ ఆరోపిస్తుంది. బస్సులో ఆర్మీని తరలిస్తున్నారని భావించిన బలోచ్ ఈ అటాక్కి ప్లాన్ చేసిందంటూ కూడా పాకిస్తాన్ ఆరోపిస్తున్న నేపథ్యంలో బలోచిస్తాన్ మాత్రం ఈ దాడికి మాకు ఎలాంటి సంబంధం లేదు, కావాలనే బలోచ్ ప్రజలపైన పాకిస్తాన్ ఇలాంటి అలిగేషన్స్ వేస్తుందంటూ కూడా ఇప్పటికే బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక క్లారిటీ కూడా వచ్చింది. అయితే ఇదే నేపథ్యంలో ఒక ఫ్యాక్ట్ చెక్ సంస్థ కూడా దీనికి సంబంధించి ఒక లెటర్ కూడా రిలీజ్ చేసింది. యాక్చువల్లీ పాకిస్తాన్లో ఇప్పటికే సెలవులు ప్రకటించారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే స్కూల్స్ లేవు. అయితే స్కూల్స్ లేని పక్షాన అసలు పిల్లలు ఆర్మీ వెహికల్లో ఎందుకు వెళ్తున్నారు అన్న క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. పాకిస్తాన్ ఆర్మీ కావాలనే ఈ అటాక్ జరిపించి ఆ ఆరోపణని అటు బలూచిస్తాన్ వైపు వేసేసిందంటూ కూడా ఇప్పటికే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దానికి సంబంధించి కూడా ఒక ఫ్యాక్ట్ బేస్ రిపోర్ట్ని కూడా బయటపెట్టింది. అయితే పాకిస్తాన్ మాత్రం అటు బలూచిస్తాన్ అదేవిధంగా బలూచిస్తాన్కు భారత్ సపోర్ట్ చేస్తుంది అన్న ఆరోపణ కూడా చేస్తూ ఏదైతే దాడి జరిగిందో ఆ దాడి ఖచ్చితంగా బలోచ్ వేర్పాటువాదులే చేశారంటూ కూడా పాకిస్తాన్ ఆరోపిస్తుంది. అయితే ఈ దాడిలో ఇప్పటికే 4 చిన్నపిల్లలు చనిపోయారు. అదేవిధంగా 38 మందికి గాయాలైనట్టు తెలుస్తోంది. Die school per bas bani was we school pas de pasman duri wo kurzawi she da set de wo kurzawi she ma ka was paran ya to picho nikal ja अब ये सारा बंद हो అంటే బిగ్ టీవీ స్క్రీన్ పైన ఏదైతే బస్సు మీద దాడి జరిగిందో ఆ దాడికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. అయితే అది ఒక పాకిస్తాన్ ఆర్మీ వెహికల్, కానీ అందులో చిన్నపిల్లలు వెళ్తున్నారు. ఆ పిల్లల పైన దాడి జరిగిందని కూడా పాకిస్తాన్ ఆరోపిస్తుంది. కానీ బలోచిస్తాన్ మాత్రం ఆర్మీ వెహికల్లో, అది కూడా స్కూల్ లేని టైమ్స్లో, ఎందుకంటే పాకిస్తాన్లో పిల్లలకు సెలవులు ప్రకటించారు. ఇలా సెలవులు ప్రకటించిన టైంలో అలాంటి ఆర్మీ బస్సులో పిల్లలు ఎందుకు వెళ్తున్నారు అనే క్వశ్చన్ని కూడా రైజ్ చేస్తుంది బలోచిస్తాన్. అదేవిధంగా ఈ దాడి తాము చేయలేదు, మా లక్ష్యం కేవలం ఆర్మీ అదేవిధంగా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని గద్దెదించడం మాత్రమే, పిల్లలను టార్గెట్ చేయడం మా ఉద్దేశం కాదు, మేము చేయము కూడా, మేము చేసే పోరాటం పిల్లలపైన కాదు, కేవలం మా పోరాటం పాకిస్తాన్ పైన, పాకిస్తాన్ ఆర్మీ పైన. పాకిస్తాన్ ఆర్మీ మా పిల్లలపైన దాడి చేసింది. చిన్న పిల్లలను, 3 నెలల పిల్లలను కూడా చూడకుండా మా పిల్లలపైన దాడి చేసినా కూడా మేము ఏ రోజు కూడా పాకిస్తాన్ పిల్లలపైన దాడి చేయలేదు, చేయాలని అనుకోమని కూడా బలోచిస్తాన్ వివరిస్తుంది. కానీ పాకిస్తాన్ మాత్రం ఆర్మీ బస్సులో ఆర్మీ వాళ్ళు వెళ్తున్నారని భావించిన బలోచిస్తాన్ ఆ బస్సు పైన బాంబుతో దాడి చేసింది. అందులో 4 పిల్లలు చనిపోయారు అండ్ 38 మందికి పైగా పిల్లలకు గాయాలయ్యాయి అంటూ కూడా పాకిస్తాన్ ఆరోపిస్తుంది. అయితే మొత్తం మీద చూసుకుంటే చాలా నెలల క్రితం నుంచి జాఫర్ ట్రైన్ ఎక్స్ప్రెస్ హైజాక్ అయినప్పటి నుంచి కూడా
బలోచిస్తాన్ అనే పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. తమను పాకిస్తాన్ నుంచి విడదీయాలి, బలోచిస్తాన్ను ఒక స్వాతంత్ర దేశంగా ప్రకటించాలంటూ కూడా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేరిట కొంతమంది ఒక ఆర్గనైజేషన్ని ఫామ్ అయ్యి పాకిస్తాన్ ఆర్మీ పైన, పాకిస్తాన్ ఆర్మీ వెహికల్స్ పైన, అదేవిధంగా ప్రభుత్వ ప్రాజెక్టుల పైన కూడా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, అదేవిధంగా బలూచ్ వేర్పాటువాదులు కూడా దాడి చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా చాలా మంది పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన సైనికులు కూడా చనిపోయారు. రీసెంట్ డేస్లో చూసుకుంటే ఆ సంఖ్య, చనిపోయిన వారి సంఖ్య 150 పైనే ఉందని కూడా కొన్ని గణాంకాలు చెబుతున్నాయి. అయితే గడిచిన 3 రోజుల క్రితం కూడా పాక్ ఆర్మీ వెహికల్ పైన కూడా ఇలాంటి దాడి జరిగింది. అందులో కూడా 20 మందికి పైగా పాకిస్తానీ ఆర్మీ సోల్జర్స్ చనిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇంటర్నేషనల్ కారిడార్ దగ్గర, ఏదైతే చైనా నిర్మిస్తున్న ఇంటర్నేషనల్ కారిడార్ దగ్గర కూడా చైనాకి సంబంధించిన ఒక వెహికల్ వచ్చినప్పుడు కూడా బలోచిస్తాన్ ఆర్మీ ఆ చైనా వెహికల్ని కూడా ధ్వంసం చేసింది, చైనాని కూడా హెచ్చరించింది. బలోచ్ భూభాగంలో చైనా వెహికల్స్ కానీ లేదా పాకిస్తాన్ ఆర్మీ వెహికల్స్ వచ్చినా కూడా అస్సలు ఉపేక్షించము, కంప్లీట్గా బాంబు దాడులతో వాళ్లను ధ్వంసం చేస్తామని కూడా ఇప్పటికే బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వార్నింగ్ ఇస్తూ వచ్చింది. అయితే ఈ ఆర్మీకి మధ్య, బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి మధ్య జరుగుతున్న ఏదైతే దాని యుద్ధం అనాలా లేదా గొడవ అనాలా, అది కాస్త సామాన్య ప్రజలపైన పడుతుంది, చిన్నారులపైన ఇప్పుడు అటాక్ జరిగింది. అటు పాకిస్తాన్ ఏమో ఇది ఖచ్చితంగా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేసిన పనే, చిన్నపిల్లలను పొట్టున పెట్టుకున్నారు అని పాకిస్తాన్ ఆరోపిస్తుంటే, మరోవైపు ఏమో బలోచ్ వేర్పాటువాదులు మాత్రం మేము ఎప్పటికీ కూడా పిల్లలపై దాడి చేయము, పిల్లలను హాని కలిగించాలి అనేది మా లక్ష్యం కాదు, మా ఉద్దేశం కూడా కాదు, ఇది కావాలనే పాకిస్తాన్ కుట్ర పన్ని మా మీద వేస్తున్న నింద అంటూ కూడా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా తమ తరపు నుంచి ఒక క్లారిటీ ఇచ్చింది. Dar pădare, was dar trawoje da mola kaçke da zai da makawas kolal da kishnian de skol per bas bani wasli skol pas de pasman duri wo kurzawi she da sert de wo kurzawi da makawas para yani skol da ambul tamu rawanji road garda paliki bandi paliki jamdi مړي دې زنه پراتی دي شه در په در ټکر زنه پراتی دي پاره دا وزدار چراوجه د موړه کاش کې دا زې د ما کاوس کولل د کشنیان د سکول پر بس باندې وسه د پاسمان دوی وګرځاوي شه دا سټ دې وګرځاوي شه పాకిస్తాన్లో ఓ స్కూల్ బస్సు పైన ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 4 విద్యార్థులు మరణించారు. దాదాపు 38 మందికి పైగా తీవ్ర గాయాలన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే బలూచిస్తాన్లోని కూజ్దార్ ప్రావిన్స్లో ఈ దాడి చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాము. ఆ బస్సు ఏ రకంగా ధ్వంసమైంది అండ్ ఆల్సో దానికి సంబంధించిన కొన్ని భాగాలు కూడా చెల్లా చెదురుగా రోడ్లపైన పడ్డాయి అండ్ రక్తపు మరకలు కూడా మనకు అక్కడ బిగ్ టీవీ స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఈ బాంబు దాడిలో 4 చిన్నపిల్లలు చనిపోయారు, 4 స్కూల్ విద్యార్థులు చనిపోయారు. అదేవిధంగా ఆ బస్సులో ప్రయాణిస్తున్న 38 మంది విద్యార్థులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. అక్కడ ఆ విజువల్స్ కూడా చూస్తుంటే కాస్త డిస్టర్బింగ్గా అనిపించవచ్చు, ఎందుకంటే కాస్త సెన్సిటివ్ కాంటెంట్ కాబట్టి మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం బిగ్ టీవీ ఉద్దేశం కాదు. ఒకవేళ మీరు కాస్త సెన్సిటివ్ పీపుల్ అయితే దయచేసి ఆ క్లిప్ని చూడడం అవాయిడ్ చేయండి. ప్రజెంట్ అయితే బలూచిస్తాన్లో జరిగిన దాడికి సంబంధించిన విజువల్స్ పాకిస్తాన్లో ఉన్న బలూచిస్తాన్ భాగంలో ఒక ప్రాంతంలో విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆర్మీ బస్ పైన దాడి జరిగింది. అయితే ఈ దాడి ఎవరు చేశారు అనేది కూడా ప్రజెంట్ ఏ గ్రూప్ కూడా బాధ్యత వహించలేదు. కానీ మరోవైపు పాకిస్తాన్ ఏమో ఈ దాడి ఖచ్చితంగా బలోచ్కి సంబంధించిన వేర్పాటువాదులు, అటు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కావచ్చు లేదా బలోచ్ వేర్పాటువాదులు ఈ దాడిని చేసి ఉంటారని కూడా పాకిస్తాన్ ఆరోపిస్తున్న
పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఘటనపై స్థానిక అధికారి యాసిర్ ఇక్బార్ దాస్తి సమాచారం అందించారు. ఆర్మీ పబ్లిక్ స్కూల్కు చెందిన బస్సు పిల్లలను తీసుకొస్తున్న సమయంలో దానిని లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడి జరిగిందని ఆయన తెలిపారు. ఆత్మాహుతి కోసం ఓ కారును వాడినట్లు కూడా ఆయన చెప్పారు. అయితే ఈ దాడికి ఇప్పటి వరకు ఏ గ్రూప్ కూడా బాధ్యత వహించలేదు. కానీ జాతీ బలూచ్ వేర్పాటు సంస్థలపై ముఖ్యంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పైన కూడా పాకిస్తాన్ ఆర్మీ అనుమానం వ్యక్తపరుస్తుంది. ఈ సంస్థలు ఈ ప్రావిన్స్లో పౌరులు భద్రతా దళాలపై కూడా తరచూ దాడి చేస్తున్నాయి. ఈ దాడిపై పాకిస్తాన్ ఇంటీరియర్ మంత్రి మొహసిన్ నఖ్వీ కూడా స్పందించారు. పిల్లలపై దాడి చేసిన వారు రాక్షసులు, శత్రువు, అమాయక పిల్లలను లక్ష్యంగా చేసుకుని ఈ క్రూరమైన చర్యకు పాల్పడ్డారు. అలాంటి మృగాలపై దయ చూపాల్సిన అవసరం లేదంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే పాకిస్తాన్కి సంబంధించిన అధికారులు ఖచ్చితంగా ఈ పని బలోచిస్తాన్ వేర్పాటువాదులు, ముఖ్యంగా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ దాడి చేసి ఉంటుందని కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంటే, మరోవైపు బలోచిస్తాన్ మాత్రం ఈ దాడికి బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మాత్రం ఈ దాడికి మాకు ఎటువంటి సంబంధం లేదంటూ కూడా ఈ దాడికి సంబంధించి కూడా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఖండించింది.